లగచర్లలో పోలీసుల తీరును ఖండిస్తున్నారని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కలెక్టర్పై ఎవరైనా కొంతమంది దాడి చేస్తే అది తప్పేనని, అయితే ఆ తర్వాత లగచర్ల గ్రామస్తులపై పోలీసుల దాడి హేయమైనదన్నారు. అయితే నిన్న లగచర్ల బాధితులను వామపక్ష పార్టీలు పరామర్శించాయి. మహిళలపై పోలీసులు అసభ్యకర రీతిలో తాకారని, అసభ్యకర రీతిలో తాకారని చోట తాకుతూ దాడులకు పాల్పడ్డారని బాధితులే చెబుతున్నారన్నారు. లగచర్ల రైతులపై జరిగిన దాడిలో ప్రభుత్వం క్షమాపణలు చెప్పి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లగచర్లలో 1 సెంటు భూమి కూడా ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదని అన్నారు. లగచర్ల బాధితుల పక్షాన చివరి వరకు ఎర్ర జెండాలు అండగా నిలుస్తాయన్నారు. లగచర్ల ఘటనను దాడి అనవద్దని కలెక్టరేట్ చెబుతుంటే వాస్తవానికి విరుద్ధంగా ప్రభుత్వ వర్గాలు, మంత్రులు దీన్ని దాడిగా చిత్రీకరిస్తూ రాజకీయం చేసే ప్రయత్నాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళుతుంటే ప్రతిపక్షాలను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి బాధ్యతాయుతంగా పరిపాలన చేస్తే తాము కూడా ప్రభుత్వానికి మద్దతిస్తామన్నారు. బలవంతపు భూసేకరణను ఆపాలి అని, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా శాంతియుతంగా రైతుల అనుమతితోనే ఏ అభివృద్ధి కార్యక్రమైనా చేపట్టాలి అన్నది సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే లగుచర్లలో కలెక్టర్పై జరిగినటువంటి దాడి అని, దానికి సంబంధించి కూడా ఆఫీసర్స్ మీద దాడి జరిగింది అని వచ్చాయి వార్తలు. వీటన్నింటికి సంబంధించి కూడా వారిపై దాడి చేయటాన్ని కూడా తీవ్రంగా ఖండించాం గతంలోనే, ఇప్పుడు కూడా ఆ రకంగానే ఖండిస్తున్నాం. ఆ సందర్భంగా అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలా. అసాంఘిక శక్తులు అని చెప్పబడినటువంటి కలెక్టర్ గారు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అన్నది పరిశీలించటంలో తప్పు లేదు, కానీ అమాయక గిరిజన ఇతర రైతాంగాన్ని నిర్బంధంగా అరెస్టు చేసి జైళ్ళల్లో పెట్టడం కరెక్ట్ కాదు అని, ఇది ఖచ్చితంగా ఇప్పటికైనా వాళ్ళందరినీ విడుదల చేయాలి అని చాలా సామరస్యపూర్వకంగా ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి చర్యలు తీసుకోవాలి అని, అవసరమైతేనే భూమి సేకరణకు సంబంధించి కూడా రైతుల అనుమతి లేకుండా నిర్బంధాలతో కూడినటువంటి నిర్ణయాలను ఎట్టి పరిస్థితులలో కూడా సహించమని, ఈ సందర్భంగా ఫార్మా కంపెనీ అసలు ఈ రాష్ట్రంలో అక్కర్లేదని కూడా చాలా నిర్ధారణగా నేను చెప్తా ఉన్నాను. 40% అంటే ఫార్మా ఉత్పత్తులు ఇప్పటికే ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. అవసరమే లేదు ఈ నిరుపేదల భూములు సేకరించి ఎవరి ప్రయోజనాల కోసం. దుద్యాల మండలం లగచర్ల గ్రామం అట్లాగే దాని చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 1375 ఎకరాల గిరిజనులు, ఇతర ప్రజల యొక్క భూమిని ఫార్మాసిటీ పేరుతోటి ప్రభుత్వం అక్వైర్ చేయడానికి సిద్ధపడుతోంది. కానీ నిబంధనల ప్రకారం ముందుగా తెలియజేసి వాళ్ళతో చర్చించిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి. అలా కాకుండా ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ భూములు స్వాధీనం చేసుకుంటున్నట్టుగా చెప్పి ఆ తర్వాత సంప్రదింపుల కోసం అనే పేరుతోటి రైతులను కలవడానికి కలెక్టరు, ఇతర అధికారులు వచ్చారు. అక్కడ రైతులు ఆవేశంతో తమ భూములు కోల్పోతున్నాం, బతుకు తెరువు ఆగమైపోతుందనే ఆందోళనతో అధికారులపైన దురుసుగా ప్రవర్తించారు. అది తప్పు. అయినా సరే ఆ ఘటన ఆసరా చేసుకొని ప్రభుత్వం చాలా తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించడం కూడా చాలా తప్పుగా మేము భావిస్తున్నాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ ఇంకా గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టడం, మగ పురుషులు ఎవరూ లేకుండా అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం అనేది చాలా బాధాకరం. ఈ విషయాలు పరిశీలించడానికి, ఫార్మాసిటీ పూర్వాపరాలని మదింపు చేయడానికి, అక్కడ రైతులు జరుగుతున్న నష్టాన్ని, కష్టాన్ని తెలుసుకోవడానికే ఈ రోజున మేము అక్కడ పర్యటన, వామపక్షాల పార్టీల తరఫున పర్యటన చేస్తున్నాం. అయితే ఇప్పటివరకు జరిగిన ప్రజా సంఘాల కార్యకర్తలు, ఇతర పరిశీలకులు, ప్రెస్సు ఆ గ్రామాలకు వెళ్ళడానికి, పరిశీలించడానికి ప్రయత్నం చేస్తే కూడా ప్రభుత్వం సహించకుండా ఆటంకపరుస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు 6 గ్యారెంటీలతో పాటు ప్రజాస్వామ్యం కూడా 7వ గ్యారెంటీగా. ఈ లగచర్ల రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములను సేకరించి అక్కడ ఒక కాలుష్యాన్ని వెదజల్లేటటువంటి ఫార్మా కంపెనీని పెట్టడానికి వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష పార్టీలందరూ ఈరోజు రైతులతో మాట్లాడటం కోసం మేము ఇక్కడికి వచ్చాము. రైతుల దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా బలవంతంగా భూములను సేకరించి
ఒక ఫార్మా కంపెనీ పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా రైతులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని చాలా బలవంతంగా పోలీసులను పెట్టి అణగదొక్కటాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని, అక్కడ ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని, రైతుల యొక్క అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 ఎకరం భూమిని కూడా సేకరించడానికి వీల్లేదని చెప్పి ఎస్యూసీ కమ్యూనిస్ట్ పార్టీ మిగతా వామపక్ష పార్టీలు